మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీకు 7 స్మార్ట్ వేస్ టు మేక్ మనీ వర్క్ ఫర్ యూ అనే ఒక థీమ్ మీద ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిత్రులారా. అప్పుడే డబ్బు సంపాదించడానికి ఆ 7 స్మార్ట్ వేస్ ఏంటి అని మీరు తెలుసుకోగలుగుతారు. మిత్రులారా, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినప్పుడే ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం మీకు అర్థమవుతుందని తెలుసుకోండి మిత్రులారా. ముందుగా చక్రవడ్డీ అంటే ఏంటి, అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, దీనిని మనం ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించుకొని ధనవంతులు అవ్వాలి అనే విషయంలో తెలుసుకుందాం. మిత్రులారా, మీ యొక్క జీవితం మారాలంటే డబ్బు మన కోసం పనిచేసేలా చేయాలి. ఎస్ మిత్రులారా, మన యొక్క జీవితం మారాలి అంటే ఖచ్చితంగా డబ్బు మన కోసం పనిచేసేలా చేయాలి. మన సంపదను పెంచడంలో చక్రవడ్డీ ఫార్ములా మాయాజాలం చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ 7 స్మార్ట్ మార్గాలు ఏంటో తెలుసుకుందాం. సంపద పెరుగుదలకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉపయోగాన్ని ఎలా సంపూర్ణంగా పొందాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందని ఆశిస్తున్నాను మిత్రులారా. అయితే మీరు ఏ పని చేయకపోయినా మీ డబ్బును సృష్టించాలంటే ఏం చేయాలి? 1, ఆదాయాన్ని తొందరగా పెట్టుబడి చేయండి. మీ ఆదాయాన్ని ఖర్చు చేసే ముందు పెట్టుబడిగా మారుస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందని ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఒక మాయాజాలం. అది ప్రారంభమవుతుంది మీరు మొదటగా పెట్టుబడి చేస్తే. త్వరగా పెట్టుబడి చేయడం వల్ల ఎక్కువ కాంపౌండింగ్ రోజులు మీకు వస్తాయి. అంటే ఎక్కువ రోజులు మీకు ఉంటాయి కాబట్టి ఆ రోజులను బట్టి మీరు పెట్టుబడి పెట్టిన దాని అమౌంట్ని బట్టి మీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీకు పెరుగుతూ ఉంటుందని గుర్తుంచుకోండి. మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ యొక్క డబ్బు కాంపౌండింగ్ కావడం ద్వారా మీరు తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే 2, ఖచ్చితంగా రెగ్యులర్గా పెట్టుబడులు చేయండి. ప్రతి నెల డబ్బును క్రమంగా పెట్టుబడిగా పెట్టండి. ఈవెన్ స్మాల్ అమౌంట్ ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ రెగ్యులర్లీ టర్న్ ఇన్ టు అగ్ సమ్స్. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ ద డిసిప్లిన్ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ ద డిసిప్లిన్ విత్ కాంపౌండింగ్ అని గుర్తుపెట్టుకోండి. మీరు రెగ్యులర్గా సేవ్ చేయడం ద్వారా చాలా హైలీ ఇన్కమ్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అదే డిసిప్లిన్గా చేసుకోవడం ద్వారా మీకు చాలా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి మీరు నెలకి 500 రూపాయల లెక్కల 8% వరుసగా 30 సంవత్సరాలు పెట్టినప్పుడు మరింత రిటర్న్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెలకు 500 కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అది 8% తీసుకున్నా కూడా మీకు లార్జ్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకోసం మిత్రులారా, మీకు వచ్చిన వడ్డీని మళ్ళీ చక్రవడ్డీ మీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పెరగాలంటే 3వది ఏంటంటే మీకు వచ్చిన ఏదైతే అమౌంట్ వడ్డీ రూపకంగా వస్తుందో ఆ వడ్డీని కూడా రీఇన్వెస్ట్ చేయండి. మీ పాత పెట్టుబడుల నుండి వచ్చిన వడ్డీ మొత్తం కూడా మీరు చిన్న సేవ్ చేస్తారు కదా, దానిని మీరు ఆ అమౌంట్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీని మళ్ళీ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఖర్చు పెట్టకండి. అది ఎక్కడ చేయాలంటే డివిడెండ్లు మీరు తీసుకోకపోతే అవి కూడా కాంపౌండింగ్, అంటే మీకు వచ్చిన వడ్డీని మీరు తీసుకోకుండా అందులోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే అది కాంపౌండ్ అవుతాయి అన్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే స్నోబాల్ తెలుసుగా మీకు. స్నోబాల్ ఎఫెక్ట్ వల్ల ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిసి మీకు డబ్బు రావడానికి కొత్త మార్గాలు అవుతాయని గుర్తుపెట్టుకోండి. స్నోబాల్ అంటే మీకు తెలుసు అంటే బాల్ కొడితే మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా. అలాగే మీరు ఎప్పుడైతే మీ ప్రిన్సిపల్ని మీ ఇంట్రెస్ట్ని కలిపి మీకు డబ్బు రావడానికి కొత్త మార్గాలు అవుతాయి. అంటే మీరు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ద్వారా కొంచెం వడ్డీ వచ్చింది, ఆ వడ్డీ ఈ ప్రిన్సిపల్ 2 కలిపి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్పుడు మీకు డబ్బు రావడానికి కొత్త మార్గాలు మీకు కనిపించినట్టే కదా, మీకు వచ్చినట్టుగా మిత్రులారా. అందుకోసం మీరు సంపాదించిన డబ్బును, సేవ్ చేసిన డబ్బును 2 కలిపి మీ యొక్క రిటైర్మెంట్ అకౌంట్లో పెట్టుబడి పెట్టండి. మీ యొక్క రిటైర్మెంట్ ఫ్యూచర్ ప్లాన్ కోసం పెట్టుబడి పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మీకు డబ్బు పెరుగుతుంది, మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ట్యాక్స్ అడ్వాంటేజ్ అకౌంట్స్ ఉంటాయి. ట్యాక్స్ అడ్వాంటేజ్ అకౌంట్ ఉంటాయి. మీరు డబ్బు సంపాదించిన తర్వాత మీరు ట్యాక్స్ అడ్వాంటేజ్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అది పీపీఎఫ్ అని, ఈపీఎఫ్ అని, ఎన్పిఎస్ఎన్లో ఇలా పెట్టుబడులు పెడితే వాటి రిటర్న్స్ కాంపౌండింగ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు పీపీఎఫ్లో, అలాగే ఈపీఎఫ్లో, ఎన్పిఎస్లో ఇందులో మీరు పెట్టుబడి పెట్టండి. అప్పుడు మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అప్పుడే మీ పెట్టుబడులు పెరిగి మీకు రిటర్న్స్ ఆఫ్ కాంపౌండింగ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ట్యాక్సెస్ కూడా బాగా తగ్గుతాయి. దీన్ని తెలుసుకొని ఇలా చేయడం ద్వారా చివరకు మీరు పెద్ద మొత్తంలో సంపదను చూస్తారని గుర్తుపెట్టుకోండి. 5వది ఏంటంటే పోర్ట్ఫోలియో మై డియర్ ఫ్రెండ్స్. 5వది ఏంటంటే పోర్ట్ఫోలియో. డైవర్సిఫై చేయండి. అంటే మీకు ఒక డబ్బు వస్తుంది, ఆ డబ్బును ఒకటే ప్లేస్లో కాకుండా డైవర్సిఫై చేయండి. అంటే ఒక్క ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు సేవ్ చేసిన డబ్బును రకరకాల రంగాలలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్, బాండ్స్, ఎఫ్డీస్,
అలాగే ఆర్డీస్ అకౌంట్స్లలో మీరు డైవర్స్ చేయండి. అప్పుడే మీ ఇన్కమ్ రెట్టింపు అవుతుంది. ఒకవేళ నష్టం జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మై డిఫెండ్స్, మార్కెట్ రిస్క్ తగ్గుతాయి. మీకు మార్కెట్లో మీరు డబ్బులు పెట్టడం ద్వారా మీరు ఒకటే ప్లేస్లో కాకుండా 4-5 రకాలుగా మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు రిస్క్ కూడా తగ్గుతాయి అని గుర్తుపెట్టుకోండి. మీకున్న డబ్బు కాంపౌండింగ్ కూడా రిటర్న్స్ వస్తాయి కాబట్టి చాలా ఎక్కువ హెవీ మనీ రావడం ద్వారా మీరు తొందరగా ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మై డిఫెండ్స్, మీరు ధనవంతులు కావాలంటే ఎప్పుడు స్మార్ట్గా ఉండండి, స్మార్ట్గా ఆలోచించండి. మీ దగ్గర ఉన్న డబ్బుని స్మార్ట్గా కాంపౌండింగ్ పీరియడ్ అంటే కాంపౌండింగ్ వచ్చేలా ఎంపిక చేయండి. ఇయర్లీ కన్నా క్వార్టర్లీ కన్నా మంత్లీ కాంపౌండ్ చేయడం అనేది చాలా చాలా ఎక్కువ. మై డిఫెండ్స్, దాని మీద రిటర్న్స్ ఎక్కువ వస్తుందని గుర్తుంచుకోండి. అంటే మంత్లీ కాంపౌండింగ్ రోజులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. మీన్స్ హయ్యర్ వెల్త్ అంటే మీకు ఎక్కువ డబ్బు సంపాదించడం, అక్యుములేషన్ జరగడం జరుగుతుంది. అందువల్ల మీ డబ్బు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా పెరగడానికి అవకాశం ఉంటుందని తెలుసుకోండి మిత్రులారా. అంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదించడం ద్వారా అది నెల కాంపౌండ్ అవ్వడం ద్వారా, అంటే ఈ మంత్ 1,00,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ 1,10,000 1,20,000 సంపాదించడం మీరు కాంపౌండ్ ప్లాన్ చేశారనుకోండి, కష్టపడ్డారనుకోండి, అది కాంపౌండ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా పెడతారు కాబట్టి అక్కడ కూడా కాంపౌండింగ్ అవుతుంది. అంటే మీరు తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం 100% ఉంటుంది మిత్రులారా. ఇది తెలుసుకొని మీరు మసులుకోండి. ఫస్ట్ మీకు క్యాపిటల్ లేదు, మీ దగ్గర డబ్బే లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ డబ్బు జమ చేయడానికి అంటే మీరు చిన్నగా క్యాపిటల్ పెంచడానికి వర్క్ చేయండి. దాని తర్వాత ఆ డబ్బును సృష్టించేలా మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీకు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి. మై డిఫెండ్స్, అలాగే 7వ సూత్రం ఏంటంటే వడ్డీకి అర్థం తెలుసుకోండి. మీరు డబ్బును ఎట్లా సృష్టిస్తుంది, అసలు చక్రవడ్డీ ఫార్ములా అంటే ఏంటి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మై డిఫెండ్, తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ పెట్టుబడి అనే ఆప్షన్లోకి వస్తే మీకు చాలా హ్యూజ్గా మీకు అర్థమవుతుంది. మై డిఫెండ్స్, అంటే మీకు ఏ మీన్స్ ఫైనల్ అమౌంట్, అలాగే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఇయర్లో ఎన్నిసార్లు కాంపౌండెడ్ అవుతుంది అనేది మీరు అది తెలుసుకోవాలి. మై డిఫెండ్స్, ఇయర్ రూల్ ఎట్లుంటుందంటే మీరు ఇయర్ రూల్ ఆఫ్ 70తో అంటే 72తో మీరు మీ దినము ఎప్పుడు డబుల్ అవుతుందో తెలుసుకోవచ్చండి. మీరు ఇయర్ ఈజ్వల్ 72 ఇంట్రెస్ట్ రేట్ కలిపి మీకు ఎంత ఇంట్రెస్ట్ కావాలా 72 ప్లస్ మీకు ఇంట్రెస్ట్ ఈజ్వల్ కొడితే మీకు వచ్చేస్తుందండి. ఎన్ని ఇయర్లో కావాలి దానికి ఆ ఇయర్లో ప్లస్ 72తో భాగిస్తే ఖచ్చితంగా మీకు హైలీ ఇన్కమ్ ఎట్లా వస్తుందో మీకు తెలుస్తుంది. మై డిఫెండ్, ఏది చేసినా గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెట్టండి. మై డిఫెండ్స్, దానిని అంటారు కాల్ టు యాక్షన్ అంటారు. మై డిఫెండ్స్, చాలా ముఖ్య మిత్రులారా, ఇది కాల్ టు యాక్షన్ చాలా చాలా ముఖ్యమైన విషయం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ చిన్న పొదుపులను పెంపొందించి మీరు సేవ్ చేసిన డబ్బును పెట్టుబడిగా మార్చండి. మై డిఫెండ్స్, మీరు చిన్నగా అంటే ఒకటేసారి కోటి రూపాయలు 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు ఇట్లా పెట్టుబడిగా పెట్టండి అని చెప్పట్లా, చిన్నగా 500తో చెప్పాం కదండి, అలా స్టార్ట్ చేయండి. మీరు కొంచెం మీ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ, మీరు అప్పు లేకుండా చూసుకుంటూ, అలా చిన్నగా మీరు సంపాదించిన డబ్బును అప్పున్నా కూడా చిన్నగా మీరు సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైన ఇన్కమ్ అదే ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. మై డిఫెండ్స్, అలాగే మీరు కొత్తగా కనిపించే అవకాశాల్లో వర్క్ చేయించండి. మీ డబ్బును మీరు కొత్తగా కనిపించే, అంటే ఆ డబ్బు మీకు గుర్తింపు రావాలి, అలాంటి అవకాశాల్లో మీరు వర్క్ చేయండి. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మై డిఫెండ్స్, మీ యొక్క ఫ్యూచర్ని మారుస్తుంది. ఎస్ మై డిఫెండ్స్, ఇలా మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫ్యూచర్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. మై డిఫెండ్స్, 5 సులభంగా మీరు పెట్టుబడులు పెట్టే ముఖ్య ఉదాహరణలు మీకు కొన్ని చెప్తానండి. 1000 రూపీస్ అంటే 10%, మీరు నెల 1000 రూపీస్ 10% వడ్డీ కింద ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేసుకున్నారనుకోండి, 30 సంవత్సరాల్లో మీ వెల్త్ టర్న్ అవుతుందండి. అప్పుడు మీరు ఊహించలేదు. మై డిఫెండ్, లాక్ ఆఫ్ ఇన్కమ్ మీకు రావడానికి ఉంటుంది. మీరు పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అందులో ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చిన్న ధనం పెట్టండి. మీరు ఒకేసారి పెడితే మీరు రిస్క్ అవుతారు. ఒకేసారి పెట్టడం ద్వారా మీరు రెగ్యులర్గా పెట్టలేరు. అందుకోసమని మీరు నెలకు 1000 రూపాయలు 5000 2000 500 2000 ఇట్లా పెట్టండి. చిన్నగా కానీ ఎక్కువ రోజులు పెట్టండి. అప్పుడే మీరు తొందరగా ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి. మై డిఫెండ్స్, అలాగే మీ యొక్క చిన్న ధనం పెట్టుబడి పెట్టడం ద్వారా లాంగ్ రన్లో అది ఏమవుతుందంటే కాంపౌండింగ్ రిటర్న్స్ ఇవ్వడం ద్వారా మీ యొక్క రిటైర్మెంట్స్ అకౌంట్లో చాలా యూజ్ మనస్తుంది. అలాగే మీరు ట్యాక్స్ ఫ్రీ కాంపౌండింగ్ పెద్ద మొత్తాలు కూడా చేయొచ్చండి. మీరు సంపాదించిన దానిలో ట్యాక్స్ ఫ్రీగా కూడా మీరు ఉండొచ్చు. మిత్రులారా, గుర్తుంచుకోండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది డబ్బును మీకోసం పని చేయించుకునే అద్భుత మార్గం అని తెలుసుకోండి. మై డిఫెండ్స్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది డబ్బును మీకోసం పని చేయించుకునే ఒక అద్భుతమైన మార్గం అని గుర్తుపెట్టుకోండి.
ఈ 7 స్మార్ట్ స్టెప్స్ ఉపయోగించి మీ యొక్క సంపదను పెంచుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, టుడేస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ టుమారో బిగ్ వెల్త్ అని గుర్తుపెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, టుడేస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టుమారోస్ బిగ్ వెల్త్ అని గుర్తుపెట్టుకోండి. దాని మీద వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డబ్బును ఎట్లా సేవ్ చేయాలి, డబ్బును ఎట్లా పెట్టుబడి పెట్టాలనేది ఈ 7 స్టెప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ధన్యవాదాలు.